నమో వెంకటేశాయ. అసత్సంగ సంగిదూరా అసద్భంగ భంగ శూరా గోవింద గోవింద. పంచభ్య ఏభ్య ఇతిహాదిమ వంచితోస్మి పంచత్వ జన్మ జనతి భావన సంచనేన కించాతి దుఃఖ సుఖలేశ విసించితేన హంచాస్మి పుణ్య పరమం పదమంచితోస్మి అని జగజ్జన్మస్థితిలయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలభసేవనయాక్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. శునకారావు గారు, ఈయన ఒక మంచి స్ట్రీట్ డాగ్, ఊరకుక్క. ఈయన సహజంగా పుట్టిన దగ్గర నుంచి చాలా అవమానాలు పడ్డాడు. పుట్టిన దగ్గర నుంచి ఒకటే అవమానాలు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళందరూ చీచీ అంటమే తప్ప ఎవరు ముద్దుగా దగ్గరికి తీసుకున్నది లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ ఆహార పదార్థాన్ని స్వీకరించబోయినా సరే వాళ్ళు రాళ్ళు ఉచ్చుకుని కొట్టడము, ఇంకో దాన్ని పెట్టి తరిమేయటము తప్ప ఎవరూ మర్యాదగా ఇతనికి ఆహారం పెట్టింది లేదు. దాంతో చాలా బాధపడిపోయాడు ఇతను. బాధపడుతూ పడుతూ ఒకరోజు ఒక బూడిద గుంటలో కూర్చునున్నాడు. బూడిద గుంటలో కూర్చున్నవాడు ఒక ఆలోచన మొదలుపెట్టాడు.
ఎందుకు మనం ఇంత ఉత్తమ జాతికి చెందినటువంటి జంతువుగా పుట్టిన ఇన్ని అవమానాలు పాలవుతున్నాము? మనమేంటి, మన జాతి ఏంటి, మన గొప్పతనం ఏంటి? వీటన్నిటినీ మనం ఎందుకు తక్కువ చేసేస్తున్నాము? మనం ఎందుకు అందరితోనూ చీకొట్టించుకోవాలి? మనం ఎందుకు అందరి ముందు అవమానాలు పాలవ్వాలి? మన జాతికి గర్వకారణంగా మనం నిలవాలి కదా. ఇలాంటి పనులు ఇంకోసారి చేయొద్దు. ఎవరితోనూ పోట్లాడొద్దు. ఎవరి చేతిలోనో ఏదో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ముఖ్యంగా తోటి కుక్కలు వచ్చినప్పుడు వాటి మీద బౌబౌమంటూ కోపంగా అరుస్తూ ఎగబడద్దు. మనం మన జాతిని అంతటిని దగ్గరికి తీసుకుని అందరం కలిసి గౌరవంగా బతికేందుకు దారి చూసుకుందాము. ఎలాగైనా సరే మన జాతి గౌరవాన్ని మనం నిలబెట్టాలి అని నిర్ణయం తీసుకుంది. 4-5 సార్లు తోకని ఆ బూడిదలోనే కొట్టి 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 బల్ల గుద్దినట్టుగా కొట్టి ఈ నిర్ణయాన్ని దృఢపరిచింది కూడాను. ఇలా తప్ప మరొకలాగా ఉండటానికి వీల్లేదు, నేను ఇంతే అని కఠినంగా నిర్ణయించుకుంది. నిర్ణయించుకున్న తర్వాత ఈ లోపల ఎక్కడి నుంచో కుక్కలు ఏదో వేరే కుక్కని తరుముతున్న సౌండ్ వినిపించింది. వినిపించేసరికి చెవులు రిక్కించింది. చెవులు రిక్కించి ఒక్కసారి ఆ శబ్దాన్ని ఆస్వాదించి మన తోటి వాళ్ళు ఏదో బయట నుంచి కుక్క వస్తే దాన్ని తరుముతున్నట్టున్నారు, మనం వాళ్ళకి వెళ్ళి సహాయం చేయాలి అని అనుకుని లేచి నుంచుంది. అనుకుని లేచి నుంచుని అనే ఈ మధ్యకాలంలో ఇందాక తీసుకున్న నిర్ణయాలు అని ఏదో లీలగా తోచినాయి. చాలా లీలగానే తోచినాయి. కానీ లేచి నుంచోవటం అనేది వేగంగా జరిగిపోయేసరికి ఆ నుంచున్న వెంటనే తన అలవాటులో భాగంగా ఒక్కసారి ఒళ్ళంతా కదిలించేసేసింది, తోకతో సహా. కదిలించేసేసరికి ఆ బూడిద కిందకి రాలిపోయింది. అంటుకున్న బూడిద గుంటలో కూర్చుంది కదా, బూడిద గుంటలో కూర్చున్న దానికి అంటుకున్న బూడిద రాలిపోయింది. బూడిదతో పాటు ఈ ఆలోచనలు కూడా రాలిపోయినాయి. ఇందాక ఏం ఆలోచించింది, ఏం నిర్ణయం తీసుకుంది, ఇవేమీ లేకుండా పోవటంతో ఆ శబ్దాలు ఆకర్షించి ఆ శబ్దాల వైపు పరిగెత్తికెళ్ళి ఆ కుక్కలతో పాటు ఇంకో కుక్కని తరమటం ప్రారంభించింది. ఆ తర్వాత షరా మామూలే అన్నట్లుగా శునకారావు గారి గతి నడిచింది అనేది చిన్న వృత్తాంతం. ఇది శునకారావు గారి మీద చెప్పుకుంటే బాగానే ఉంటుంది, నవ్వుకోవటానికి వీలుగానే ఉంటుంది. కానీ ఇదే పని దాదాపు జీవులందరూ చేస్తున్నారు అనే మాట వింటే మాత్రం వినటానికి కష్టంగా ఉంటుంది, ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంటుంది. కానీ ఇది నిజం కాబట్టి దీన్ని విని తీరవలసిందే, నమ్మి తీరవలసిందే అని పరమాత్మ చెప్తున్నాడు. తల్లి గర్భంలో రాక మంచి ఆలోచన వచ్చింది. తల్లి గర్భంలో ఎన్నో జన్మల సుకృత వశాత్తు మంచి ఆలోచన, పరమాత్మను పట్టుకోవాలి, ఇలా తప్ప మరొక రకంగా ఉండకూడదు అనేటువంటి నిర్ణయం కలిగింది. కానీ కలిగిన నిర్ణయాన్ని అందరూ నిలబెట్టుకోగలుగుతున్నారా? నిర్ణయం కలగటమే కష్టమైతే, ఆలోచన రావటమే కష్టమైతే ఆలోచనను అందరూ నిలబెట్టుకోగలుగుతున్నారా అని అంటే అందరూ నిలబెట్టుకోలేకపోతున్నారు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అందరూ అనే దానికంటే చాలామంది చాలా ఎక్కువగానే నిలబెట్టుకోలేకపోతున్నారు అని చెప్పవలసి వస్తుంది. ఒకళ్ళో ఇద్దరో నూటికో కోటికో అన్నట్లు నిలబెట్టుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ మాత్రం మామూలుగా యథాప్రకారం గత జన్మలలో ఏం తప్పు చేశారో అదే తప్పుకు లోనైపోతున్నారు అని పరమాత్మ అంటున్నాడు. ఆలోచన తక్కువ మందికే కలుగుతుంది. కానీ ఏవం కృతమతిర్గర్భే దశమాస్యస్తుమన్ ఋషి, ఇలా ఆలోచన చేసిన వాళ్ళు చాలామందే ఉండొచ్చు. చాలామందిలో ఆలోచన నిలబెట్టుకున్న వాళ్ళు, ఋషి అనేటువంటి స్థాయికి, తత్వజ్ఞానాన్ని అందుకున్న స్థాయికి చేరిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. కానీ చాలామంది వాటిని వదులుకున్న వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే సద్య క్షిపతి అవాచీనం ప్రసూత్యై సూతి మారుత. 10వ నెల వచ్చిన తరువాత తల్లి కడుపులో బిడ్డని ఉండనివ్వదు.
ఆ బిడ్డని ఉండనివ్వకపోవటం అనేది ఆ సూతి మారుతం ప్రసూతి సమయంలో ప్రసవానికి ఉపకరించేటువంటి వాయువు యొక్క పని. కాబట్టి వాయువు తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది కాబట్టి వాయువు బయటికి తోస్తూ ఉంటుంది. ఆ బయటికి కూడా తల్లకిందులుగా తోస్తూ ఉంటుంది కాబట్టి ఆ పనిలో పడిపోతాడు. సద్య క్షిపతి అవాచీనం ప్రసూత్యై సూతి మారుత అని చెప్తున్నాడు. ఒకసారి ఈ సూతి మారుతం లేదా ప్రసవ సమయంలో వచ్చేటువంటి గాలి సోకిందంటే మాత్రం తేనావసృష్ట సహసా కృత్వావాక్షిర ఆతుర వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హతస్మృతి అనే తీరులోనే మధ్యమ స్థాయిలో ఉండేటువంటి వాడు తయారైపోతాడు అని కూడా చెప్తున్నాడు. తేనావసృష్ట ఒకసారి గనక ఆ ప్రసూతి మారుతం గనక తగిలితే, ఆ ప్రసూతి మారుతం గనక తోసేస్తే సహసా చాలా వేగంగా కృత్వా అవాక్షిర తన తలని కిందకు ఉంచి తలకిందులుగా మారిపోయి ఆతుర చాలా ఆతృతతో వినిష్క్రామతి తల్లి కడుపు నుండి బయటికి రావాలనే ప్రయత్నంలో పడిపోతాడు. ఆ ప్రయత్నంలో కృచ్ఛ్రేణ చాలా శ్రమ ఉంటుంది, ఆ శ్రమను అనుభవిస్తాడు. వినిష్క్రామతి కృచ్ఛ్రేణ దానికి నిరుచ్ఛ్వాస ప్రాణాలు ఉగ్గపెట్టుకుని కనీసం గాలి కూడా పీల్చుకోకుండా గాలి విడిచిపెట్టకుండా ఉగ్గపెట్టుకుని వచ్చేస్తాడు. నిరుచ్ఛ్వాస ఇలాంటి స్థితిలో గనక వచ్చినట్లయితే అసలే మధ్యమ స్థాయి, అసలే ఆలోచనలలో బలం లేదు అనుకున్న మాట అయితే ఇతనికి హతస్మృతి, ఆ కాస్త స్మృతి కూడా పోవలసిందే, ఆ కాస్త ఆలోచన కూడా కొండెక్కిపోవలసిందే అని చెప్పాడు. ఇలాంటి స్థితిలో ప్రసవ సమయంలో అంతవరకు చేసినటువంటి ఆలోచనలన్నిటినీ మర్చిపోతాడు అని తేల్చేశాడు. మర్చిపోయి భూమి మీద పడ్డవాడి పరిస్థితి ఎట్లా ఉంది అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నాడు. పతితో భూవ్యసృంమూత్రే విష్ఠాభూరివ చేష్టతే రోరూయతి గతే జ్ఞానే విపరీతాం గతిం గతః అనే శ్లోకంలో పతితో భువి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు. వినిష్క్రామతి అనుకున్నాం కదా, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వాడు భూమి మీద పడ్డాడు. పతితో భువి ఎక్కడ పడ్డాడు? అసృంగమూత్రే. అప్పటికే తనతో పాటు ఉండేటువంటి ఉమ్మనీరు కింద పడాలి కదా. ఉమ్మనీరు అంటే ఏంటి? అది తన మూత్రమే కదా. తన మూత్రం కింద పడితే ఆ మూత్రంలో తాను పడ్డాడు. తనతో పాటు ఉన్నటువంటి రక్తం, తన చుట్టూ పేరుకున్నటువంటి రక్తం అది కూడా కింద పడితే దానిలో పడ్డాడు. అసృంగమూత్రే తాను ఎక్కడి నుంచి బయలుదేరాడో అదే ప్రాంతంలో పడ్డాడు. తాను మూత్రంలో పెరిగినవాడు మళ్ళీ పడటం కూడా మూత్రంలోనే పడ్డాడు. పతితో భూవ్యసృంమూత్రే విష్ఠాభూరివ చేష్టతే. ఈ పడినటువంటి పిల్లవాడు కదలాలి. కదలికలు గనక లేకపోతే ఈ పిల్లవాడు ప్రాణంతో ఉన్నాడా లేదా అని కనిపెట్టలేరు. అందుకని పిల్లవాళ్ళలో కదలికలు ఉన్నాయా లేవా అని చూస్తారు. కదలికలు లేకేమి, ఇతను చక్కగా జీవించి పుట్టినవాడే కదా, కదలికలు ఉన్నాయి. చేష్టతే కదులుతాడు. ఎలా కదులుతాడు అంటే విష్ఠాభూహు పేడలో పురుగులాగా కదులుతూ ఉంటాడు. పడింది అక్కడే కదా, అక్కడే పడ్డవాడు అక్కడే అలాగే ఉంటాడు. పేడలో పురుగు పేడలో పుట్టింది, పేడలో పెరుగుతోంది. ఇతను పేడలో పెరిగాడు లేదా తన మూత్రంలోనే పెరిగాడు, మళ్ళీ మూత్రంలోనే పడి అక్కడే అటు ఇటు కదులుతున్నాడు కాబట్టి ఇతను ప్రాణాలతో ఉన్నాడు అని నమ్ముతారు. విష్ఠాభూరివ చేష్టతే. ఇది కాక అతనికి గాలి సరిగా ఆడుతోందా లేదా అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ పరీక్షిస్తారు. పిల్లవాడు గాలి శ్వాస తీసుకుంటున్నాడా లేదా అని. పిల్లవాడు శ్వాస తీసుకుంటున్నాడు అనటానికి చిహ్నంగా అతని ఏడుపు వినిపించాలి. ఏడుపు కనుక వినిపించకపోతే గాలి తీసుకోవట్లేదేమో అని భయపడతారు. ఆ భయం కూడా ఏమీ అక్కర్లేదు. రోరూయతి చక్కగా ఏడుస్తున్నాడు. పుట్టిన వెంటనే మిగతా వాళ్ళందరూనేమో పిల్లవాడు పుట్టాడు లేదా ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టింది అని అనుకుంటున్నారు. కానీ ఈ పుట్టిన మహానుభావుడు మాత్రం రోరూయతి చాలా చక్కగా ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. పిల్లవాడి ఏడుపు కోసం ఎదురు చూస్తున్నారు, ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. రోరూయతి.
నిజానికి ఇతను ఏడుపుకి నిజంగా అర్హుడు. ఇతను ఏడవలసిన పరిస్థితిలోనే ఉన్నాడు. ఎందుకు ఏడవాలి అంటే ఇతను గతే జ్ఞానే, ఇంతకాలము 2-3 నెలల పాటు మంచి ఆలోచన చేశాడు కదా, ఆ ఆలోచన కాస్త హుళక్కి అంది కదా, ఈ ప్రస్తుతానికి ఆలోచన కాస్త అయిపోయింది కదా, కాబట్టి ఉన్న కాస్తంత మళ్ళీ ఆ మంచి ఆలోచన పోయింది అని తెలుసుకునైనా సరే ఇతను ఏడవవలసిందే. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏడుస్తాడు. తెలిసి ఏడవడు కానీ దానికి తగ్గట్టుగా ఏడుస్తాడు. రోరూయతి గతే జ్ఞానే. అందులోనూ ఇతను జీవితంలో గర్భంలో చేసినటువంటి ఆలోచనలను అమలు పరిచే పరిస్థితిలో లేడు. ఇతనేమి వామదేవ మహర్షి గారిలాగానో లేదా ధర్మకీర్తి గారి 2వ జన్మలో లాగానో ఇంకో మహాభక్తుల్లాగానో ఉండబోవటం లేదు. ఎలాగూ ఆలోచనలు మర్చిపోయాడు అని అనుకున్నాము, గతే జ్ఞానే అని అనుకున్నాము. కాబట్టి ఇతను విపరీతాం గతిం గతః, తానే చేసినటువంటి ఆలోచనలకు విరుద్ధమైనటువంటి మార్గంలోకి ప్రయాణాన్ని ప్రారంభించేశాడు. తాను ఏ మార్గంలో వెళ్ళకూడదు అనుకున్నాడో, ఏ మార్గంలో తాను నడవకూడదు అనుకున్నాడో ఆ మార్గంలో మొదటి అడుగు అనేది ఇతను వేసేశాడు. కాబట్టి విపరీతాం గతిం గతః, విపరీత గతిని ప్రారంభించాడు. కాబట్టి ఇతను తన జ్ఞానాన్ని పూర్తిగా వదిలిపెట్టేసుకున్నాడు. కాబట్టి గతే జ్ఞానే, కాబట్టి ఇతను రోరూయతి ఏడుస్తున్నాడు. ఏడవటం అనేది సబబు అని పరమాత్మ అంటున్నాడు. పతితో భూవ్యసంమూత్రే విష్ఠాభూరివ చేష్టతే రోరూయతి గతే జ్ఞానే విపరీతాం గతిం గతః అనే ఈ శ్లోకంలో విపరీతాం గతిం గతః అనేది ఉంది. కానీ ఈ విపరీతాం గతిం గతః అనే దాన్ని కూడా మళ్ళీ తిప్పుకునేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఆలోచనలు మర్చిపోయినా సరే, తల్లి కడుపులో ఉండగా చేసినటువంటి ఆలోచనల గురించి పూర్తిగా మర్చిపోయినా సరే, ఒకవేళ సత్సాంగత్యం గనక దొరికే మాట అయితే ఆ మహానుభావుల యొక్క సాంగత్యం వలన మళ్ళీ ఈ ఆలోచనలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆలోచనలు కలిగేట్లుగా ఇతను ఈ విపరీతాం గతిం గతఃకి మళ్ళీ విపరీతాం గతిం గతః అనే తీరులో చేసుకున్నాడా పర్వాలేదు. లేకపోతే మాత్రం మిగిలేది ఈ ఏడుపే, మళ్ళీ తిరిగి రావాల్సింది ఇదే ఏడుపు అనే విషయాన్ని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. స్పష్టం చేస్తూ ఇంతవరకు ఉండే కష్టాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇక మీద రాబోయే కష్టాలన్నీ ఇంకొక ఎత్తు. అందులో పరచ్ఛందం న విదుష పుష్యమాణో జనేన సహ అనభిప్రేతమాపన్న ప్రత్యాఖ్యాతు మనీశ్వరగా పెరుగుతూ ఉంటాడు. ఆ కష్టాలన్నిటినీ అనుభవిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. చాలామంది అనుకుంటారు, మేము మా పసిపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాము, చాలా చక్కగా పెంచాము, చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము అని అనుకుంటారు. అది ఎవరికి వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి ఆలోచన చేసినప్పుడు, వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు కనిపించే మాట. కానీ నిజానికి జరిగేది ఏంటి అంటే, పిల్లవాడి వైపు నుంచి చూస్తే పరచ్ఛందం న విదుష పుష్యమాణో జనేన సహా, ఈ పిల్లవాడు ఏమనుకుంటున్నాడు, ఈ పసిబిడ్డ ఏమనుకుంటోంది అనే విషయం చూసేవాళ్ళు ఎవరికీ ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. పరచ్ఛందం న విదుష, ఇతను ఏమనుకుంటున్నాడో తెలియని వాళ్లే ఇతన్ని పెంచుతున్నారు. పుష్యమాణో జనేన సహా, ఇతను తన అభిప్రాయాల్ని బయటికి వెల్లడించే పరిస్థితులలో లేడు, తన అభిప్రాయాన్ని చెప్పలేడు. ఏడుపు తప్ప ఇంకొక భాష లేదు. ఇలాంటి పరిస్థితిలో పిల్లవాడున్నాడు. ఆ ఏడుపుని సరిగ్గా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అతని చుట్టుపక్కల లేరు. కానీ వాళ్ళందరూ కలిసి ఇతన్ని పెంచేస్తున్నారు. పరచ్ఛందం న విదుష పుష్యమాణో జనేన సహా అనభిప్రేతమాపన్న, ఇతని అభిప్రాయం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇతనికి ఇష్టం ఉన్నవి తెచ్చిపాడేస్తారు, ఇష్టం లేనివి తెచ్చిపారేస్తారు. అనభిప్రేతం, ఇష్టం లేనివి వచ్చినప్పుడు ఆపన్న నెత్తి మీద పడేసరికి దాన్ని
కనీసం ఇతను నాకు ఇది వద్దు, ఇది అక్కర్లేదు అని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు. ప్రత్యాఖ్యాతం అనీశ్వర, దాన్ని కాదనేందుకు కూడా ఇతనికి శక్తి చాలదు. ఇతని దగ్గర ఉన్నది ఏడుపు అనేటువంటి ఒకే ఒక భాష. ఆ భాష ఎవరికీ అర్థం కాదు. చుట్టూ ఉన్న అమ్మలక్కలు లేదా ముసలమ్మలు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాకు ఈ భాష బాగా తెలుసు, మేము చాలామంది పిల్లల్ని చూసాము, చాలామంది పిల్లల్ని పెంచాము, అందుకని మేము చెప్పినట్టు చేయమని బలవంత పెడతారు. బలవంత పెట్టి ఈ పిల్లవాడు ఏడిస్తే, పిల్లవాడు ఆకలికి ఏడుస్తున్నాడు, పాలు పట్టు అంటారు. పిల్లవాడు వాస్తవానికి అప్పుడు కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటాడు. కడుపు నొప్పితో ఏడుస్తూ ఉన్నా సరే మాకే తెలుసు అని ముసలమ్మలందరూ కలిసి పాలు పట్టిస్తారు. అసలే కడుపు నొప్పితో, అసలే అజీర్తితో బాధపడే ఈ పిల్లవాడికి ఈ పాలు ఇంకా ఎక్కువయ్యి ఇంకా నొప్పి ఎక్కువైపోతూ ఉంటుంది. చివరికి ఎప్పటికో కానీ ఈ వ్యవహారం బయటపడదు. అప్పటికి వ్యవహారం అంతా మాటలతోనే సర్దుకుపోతుంది. ఇంకొక సందర్భంలో ఆకలి తట్టుకోలేక వలవలా ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ ముసలమ్మల సీన్లోకి వస్తారు. వచ్చి పిల్లవాడికి అజీర్తి చేసింది, పిల్లవాడికి ఆముదం నాకించు, ఇంకోటి నాకించు, ఇంకోటి నాకించు అని సలహాలు చెప్తారు. వాళ్ళు చెప్తే సలహాలు కావు, వాళ్ళు చెప్తే ఆజ్ఞలు అవుతాయి అవి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అనే ట్యాగ్ ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఈ పిల్లవాడికి అజీర్తి అని నిర్ణయిస్తారు. ఇది అజీర్తి ఏడుపే అని కూడా నిర్ణయిస్తారు. నిర్ణయించి పిల్లవాడి నోట్లో ఆముదం కుక్కిస్తారు. కాదనలేడు. కాదనటానికి ఉండే ఏకైక భాష ఏడుపు అనే భాష. ఆ భాషతో గనక మళ్ళీ ఏడిచాడంటే ఆముదం ఇంకో ఉగ్గు గిన్నెడు చేరటమే తప్ప ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి అనభిప్రేతమాపన్న ప్రత్యాఖ్యాతం అనీశ్వర అనే తీరులో పెరుగుతాడు. చుట్టూ ఉన్న వాళ్ళ వైపు నుంచి చూస్తే అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లవాడి వైపు నుంచి చూస్తే మాత్రం అల్లల్లాడిపోతూ పెరిగిపోతున్నాడు అనే మాట ఉంటుంది. ఈ కష్టం పగవాడికి కూడా వద్దు అని పరమాత్మ అంటున్నాడు. పరచ్ఛందం న విదుషా పుష్యమాణో జనేన సహ అనభిప్రేతమాపన్న ప్రత్యాఖ్యాతం అనీశ్వర అనే ఈ శ్లోకంలో. దీనికి తోడు పిల్లవాడికి మంచి పక్క ఏర్పాటు చేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే, శాయితో శుచి పర్యంకే జంతు స్వేదజ దూషితే నేష కండూయనేంగానాం ఆసనోత్థాన చేష్టనే అనే పరిస్థితిలో ఉంటుంది. ఇతన్ని చాలా చక్కగానే ఒక పక్క మెత్తగా ఉండే పక్క ఏదో చూసి పడుకోబెడతాం అని అనుకుంటారు. కానీ ఆ పక్క మీద ఒకటో రెండో చీమలో ఇంకోటో ఉన్నాయా అని చూసుకోరు. ఎవరికి వారికి హడావిడి పాపం. ఆ హడావిడిలో ఉండి ఇలాంటి పక్క మీద ఇతన్ని పడుకోబెట్టేస్తారు. శాయిత అశుచి పర్యంకే. అది చూడటానికి చాలా స్వచ్ఛంగా ఉన్నట్టుంటుంది. కానీ పసిపిల్లవాడికి సంబంధించినంత వరకు ఒకటి రెండు చిన్న చిన్న పురుగులున్నా చాలు కదా, అది అశుచి కిందకే వస్తుంది కదా. జంతు స్వేదజ దూషితే, అందులో చిన్న చిన్న పురుగులు లేదా కుట్టేవి చీమలు లాంటివి ఒకటో రెండో ఉన్నాయి. ఉండేసరికి అవి ఇతన్ని కుడతాయి. అది ఎలా ఉంటుందంటే, కుట్టడం అంటే పోనీ నొప్పి అనే పరిస్థితిలో ఏమీ ఉండదు, నొప్పి అక్కర్లేదు, చిన్న దురద లాంటిది కలుగుతుంది ఇతనికి. అంతకుమించి పెద్ద ప్రమాదం ఏమీ ఇందులో జరగలేదు. కానీ ఈ దురద గోక్కోవటానికి కూడా ఇతనికి సామర్థ్యం లేదు. నేష కండూయనే అంగానాం. దురద ఎక్కడ పుట్టిందో అక్కడ గోక్కునేందుకు కూడా ఇతనికి సామర్థ్యం లేదు. నేష కండూయనే అంగానాం. ఒక్కసారి పడుకోబెట్టి వెళ్ళిపోతే వాళ్ళకేదో టైమింగ్ ఉంటుంది, ఇంతసేపు పిల్లవాడు లేవడు అని. లేవడు అని కాదు, లేవకూడదు అని. అంతసేపటి వరకు మళ్ళీ తిరిగి రారు. అది ఉయ్యాల్లో పడుకోబెడితే మా వాళ్ళు లేవడని చెప్తారు, చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఈ పురుగులేవో కాస్త తగులుతాయి. తగిలేసరికి దురద పుడుతుంది. దురద పుడితే నేష కండూయనే అంగానాం. పోనీ లేచి కాస్త కూర్చుందాము, కూర్చుంటే వీపు మీద కుట్టే ఈ పురుగుల నుంచి దూరం జరగచ్చు అంటే నేష ఆసనే. కూర్చోవటానికి కూడా, లేచి కూర్చునే ఓపిక ఇతనికి లేదు. పోనీ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోదాము అని అనుకుంటే నేష ఉత్థానే, లేచి వెళ్ళిపోలేడు. పోనీ ఇలా కాదు, ఆ పురుగుల్ని నేనే తోలుకుందాము అని తనకు అనుకోగలడా, అనుకుని చేయగలడా అంటే నేష చేష్టనే. ఇతను ఆ పురుగులను తోలలేడు.
ఆ పురుగులు కుడితే వాటి దురద గోక్కోలేడు, లేచి కనీసం కూర్చోలేడు, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోలేడు, ఏమీ చేయలేడు. అక్కడే పడుకుని ఉండవలసిందే. మళ్ళీ పనులన్నీ చూసుకుని వాళ్ళు వచ్చేంత వరకు అక్కడే ఉండవలసిందే. ఉండి ఈ దురదని అనుభవిస్తూ ఉండవలసిందే. ఇది సుఖం అని ఎవరంటారు? ఇలా పెరుగుతున్న పిల్లవాడు సంతోషంగా పెరుగుతున్నాడు అని ఎందుకంటారు అని పరమాత్మ అంటున్నాడు. శాయిత అశుచి పర్యంకే జంతు స్వేదజ దూషితే నేష కండూయనేంగానాం ఆసనోత్థాన చేష్టనే అనే ఈ శ్లోకంలో. పోనీ ఈ దురదలతో సరిపోయిందా అంటే అవ్వలేదు. తుదంత్ యామత్వచం దంశః మశకా మత్కుణాదయ రుదంతం విగతజ్ఞానం కృమయ కృమికం యథా అనే తీరులో ఈ క్రిమి బాధ, ఈ కీట బాధ ఇంకా కూడా పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఇతనిది చాలా టెండర్ స్కిన్, చాలా సున్నితమైనటువంటి చర్మం. ఆమ త్వచం చాలా పచ్చిగా ఉంది, ఇంకా చర్మం కూడా గట్టిపడలేదు. కొంచెం వయసు పెరిగిన తర్వాత అయితే తోలు మందం అవుతుంది, కానీ ఇతనికి తోలు ఇంకా మందం కాలేదు, సున్నితంగానే ఉంది. ఇలాంటి సున్నితమైన చర్మాన్ని దంశాహ అంటే దోమలు, మశకాహ అంటే కొంచెం సూక్ష్మంగా ఉండేటువంటి నూలి పురుగులు లాంటివి పురుగులు, మత్కుణాదయ నల్లులు మొదలైనటువంటి పురుగులు అన్నీ కానీ వీటిలో ఏవైనా ఒకటి కానీ తలా ఒకటి కానీ ఏవో ఒకటి తుదంతి ఈ చర్మాన్ని మెల్లగా పొడుస్తూ ఉంటాయి. ఒక్క దోమైనా కుట్టకుండా పిల్లవాడు పెరుగుతాడా? పెరగలేడు కదా. ఒక చిన్న పురుగు కూడా కుట్టకుండా ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఒక్క నల్లైనా ఇంట్లో ఉండకుండా పోతుందా అంటే ఉండాల్సిందే కదా. ఈ నల్లి ఒకటి, దోమ ఒకటి, పురుగు ఒకటి కుట్టేసరికి ఇతని పరిస్థితి ఏంటి అనేది మాత్రం చూసుకోవాలి. దాంతో ఏమవుతుంది అంటే రుదంతం ఏడుస్తాడు, బాధ భరించలేక ఏడుస్తాడు. ఇందాక దురదనైతే కాస్తంత భరించగలిగాడేమో కానీ ఈ కుట్టిన బాధని భరించలేకపోయాడు. భరించలేక రుదంతం ఏడుస్తున్నాడు. ఆ ఏడుపులో విగత జ్ఞానం, ఏమాత్రం ఒళ్ళు తెలియట్లేదు. ఎవరైనా వచ్చి ఓ ఓ ఓ అన్నా సరే, లేదా ఏమైంది ఏమైంది అని అడిగినా సరే, కాస్త ముద్దు చేసినా సరే, ఇంకోటి ఏమైనా చేసినా సరే ఏడుపు ఆపాలను కూడా తోచటం లేదు. అంత స్థాయిలో విగత జ్ఞానం, ఒంటి మీద ధ్యాస లేకుండా ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తూ చక్కగా పెరుగుతున్నాడు, ఏడుస్తూ ముద్దుగా పెరుగుతున్నాడు. ఆ పెరగటాన్ని ముద్దు అని అంటారు అని పరమాత్మ అంటున్నాడు. ఆ క్రిములకి కుట్టేటువంటి ఆ దోమలకు కానీ నల్లులకు కానీ మరొక దానికి కానీ ఇతని పసిపిల్లవాడు, ఇతని చర్మం కోమలంగా ఉంటుంది అనే సంగతి తెలియదు. క్రిమయ క్రిమికం యథ, తాము కుట్టేటువంటి మిగతా కీటాలను కుట్టినట్లుగానే కుడతాయి, వాటి తప్పేం లేదు. అతన్ని పాలించేటువంటి తల్లిదండ్రులు కానీ, ఇందాక చెప్పుకున్న ముసలమ్మలు కానీ, వాళ్ళ తప్పులు కూడా ఇందులో ఏమీ లేదు. ఇతని కర్మే ఇలా ఉంటుంది. ఇతను ఏడవాలని ఇలా ఉంది కాబట్టి ఇతను ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ పెరుగుతున్నాడు. ఏడుస్తూ పెరగటం అనేది ఏమాత్రం మంచిదవుతుంది అని చూసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. తుదంతి యామత్వచం దంశాః మశకా మత్కుణాదయ రుదంతం విగత జ్ఞానం కృమయ కృమికం యథా అనే ఈ శ్లోకంలో. ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవ చ అలబ్ధా భీప్సితో జ్ఞానాత్ ఇద్ధమన్యు శుచార్పితః అనే తీరులో ఇలా తన శిశు వయస్సుని, శైశవాన్ని ఇతను గడిపేస్తాడు. ఆపై వయసు ఇలా ఒక్కొక్క వయసుని కష్టంగానే గడిపేస్తాడు అని చెప్తున్నాడు. ఇత్యేవం, ఇది చెప్పింది చాలా చిన్నది, ఇంకా చాలా ఉన్నాయి. జాగ్రత్తగా స్టడీ చేస్తే పిల్లవాడిని ముద్దుగా పెంచుతున్నామా, పిల్లవాడు ఏడ్చేటట్టు పెంచుతున్నామా అనే సంగతి తెలిసిపోతుంది. పిల్లవాడి మీద ముద్దు కొద్దీ విపరీతంగా ముద్దులు పెడతారు. ముద్దులు పెట్టగా ఏమవుతుంది అంటే పిల్లవాడి బుగ్గల నిండా ర్యాషెస్ వస్తాయి. పిల్లవాడి మీద ముద్దు కొద్దీ పిల్లవాడిని ఎత్తుకుని పిండి పిసికినట్టు పిసికేస్తారు. ఏమవుతుంది అంటే వాడికి ఒళ్ళంతా తెలియని నొప్పి కలుగుతుంది. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి, జాగ్రత్తగా స్టడీ చేస్తే తెలిసిపోతుంది.
ఇలాంటివన్నిటినీ భరిస్తూ 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 ఇత్యేవం శైశవం భుక్త్వా శిశు వయస్సులో, శైశవం అంటే 5 ఏళ్ళ వరకు వచ్చేటువంటి వయస్సులో వచ్చే దుఃఖాన్ని భుక్త్వా అనుభవించి ఆ తర్వాత పై వయస్సులోకి అడుగు పెడతాడు. పై వయసులోకి అడుగు పెడితే 5 ఏళ్ల పాటు అనుభవించిన దుఃఖాలకు ఏమైనా నిష్కృతి లభిస్తుందా అంటే ఈ దుఃఖాలకు నిష్కృతి లభిస్తుంది, కానీ కొత్త దుఃఖాలు మొదలయ్యి పౌగండమేవచ, అందులోనూ కొత్త దుఃఖాలు అనుభవిస్తూ గడపాల్సి వస్తుంది. 5 ఏళ్ళు వచ్చేసరికి ముందు స్కూల్లో పారేస్తారు. ఆ స్కూల్లో చెప్పేది పుచ్చేది ఏమీ ఉండదు. వాళ్ళు ముందు కూర్చోపెట్టి ఒకే అక్షరాన్ని 4-5 సార్లు రాయిస్తారు. మధ్యాహ్నం ఏదో ఇంత లంచ్ అనే పేరుతో ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంత పెడతారు. పెట్టి లే డౌన్ అని 1 గంట సేపు వాళ్ళే పడుకోబెడతారు. వీడితో స్నాక్స్ తెప్పిస్తారు. ఆ స్నాక్స్లో సగం వాళ్ళు బొక్కి మిగతాది వీడికి ఏదో పెడతారు. అది ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా తినవలసి వస్తుంది. ఇలాంటి కష్టాలు ఎన్నెన్నో గడుస్తూనే ఉంటాయి. ఆ స్కూల్లో క్లాసు మీద క్లాసు, అందులోనూ కొత్త విధానం ప్రకారం ఎన్నెన్నో క్లాసులు, ఆ క్లాసు మీద క్లాసు నడుస్తూనే ఉంటుంది. అవన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటాడు. అన్నిట్లోనూ ఇతనికి దక్కేది ఏముంటుంది అంటే అలబ్ధాభీప్సిత, తాను కోరుకున్నది దొరకదు. అలబ్ధ అభీప్సిత. దీనికి తోడు అజ్ఞానాత్, ఇతని అజ్ఞానం అనేది ఉండనే ఉంది. ఏం కోరుకోవాలి అని తెలిసే వయస్సు కాదు, తెలుసుకునే తత్వము లేదు. కాబట్టి అజ్ఞానం అనేది ఉంది. ఏం కోరుకోవాలో ఇతనికి తెలియదు. కోరుకున్నది దక్కాలి అనే నియమం దానికి లేదు. అందువల్ల దానివల్ల వచ్చే కష్టాలు పడుతూనే ఉంటాడు. అలబ్ధాభీప్సిత అజ్ఞానాత్. దాంతో రోజుకి ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇద్ధ మన్యు, ఆ ఫ్రస్ట్రేషన్ కోపంగా మారుతుంది. ఎప్పటికో కానీ బరస్టవడు. నన్ను చిన్నప్పటి నుంచి మీరు ఇలాగే అన్యాయం చేసి పెంచారు అని ఎప్పుడో కానీ అనడు, చివరిలో అంటాడు. యుద్ధమన్యు, కోపాన్ని మాత్రం పెంచుకుంటూ ఉంటాడు. శుచార్పిత, కేవలం శోకంలోనే మునిగిపోయి ఉంటాడు. ఎందుకంటే 5 ఏళ్ళు పర్వాలేదు, 10 ఏళ్ళు పర్వాలేదు, 15 ఏళ్ళు వచ్చినాయంటే మాత్రం పిల్లల్ని పెట్టే నరకం ఇంత అంత కాదు కదా. పిల్లల్ని రాచి రంపాన పెట్టేస్తారు కదా. నువ్వు అదేదో నీట్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళాలని ఒకళ్ళు, లేదా జేఈ రాయాలని ఇంకొకళ్ళు, ఎంసెట్ అని ఇంకో సెట్ అని, ఆ సెట్టు ఈ సెట్టు అని రకరకాల సెట్లలో పెట్టి దాంట్లో వేసి రుబ్బేసి పొద్దున లేదు సాయంత్రం లేదు, అది లేదు ఇది లేదు అని రాచి రంపాన పెట్టేస్తారు కదా. కాబట్టి శుచార్పిత, అందులో పాస్ అయితే ఓ గోల, ఫెయిల్ అయితే ఇంకో గోల, ర్యాంక్ ఎక్కువ వస్తే ఓ గోల, తక్కువ వస్తే ఒక గోల, అన్ని రకాల గోలల్ని భరిస్తూ బాధపడుతూ తాను కోరుకున్నది కాక మిగతా అన్నిటినీ పొందుతూ కోరుకున్న దాన్ని పొందలేక నానా తిప్పలు పడుతూ ఇతను తన యొక్క ఈ కౌమార వయస్సును కూడా పూర్తి చేసుకుంటాడు అని పరమాత్మ ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవచ అలబ్ధా భేప్సితో జ్ఞానాత్ ఇద్ధమన్యు శుచార్పిత అని చెప్తున్నాడు. ఇది అయిన తర్వాత యౌవనంలోకి అడుగు పెడతాడు. అడుగు పెడితే సహదేహేన మానేన వర్ధమానేన మన్యున కరోతి విగ్రహం కామిష్వంతాయ చాత్మనః అని ఒక కొత్త తీరులోకి ఇతను మారతాడు. ఇంకా డేంజరస్ సిచ్యువేషన్లోకి జారిపోతాడు అని చెప్తున్నాడు. యౌవనం అనేది వస్తూ ఉండగానే సహదేహేన మానేన వర్ధమానేన, ఇతని దేహం పెరుగుతూ ఉంటుంది. దేహం ఒక స్థాయికి పెరుగుతూ ఉంటుంది. ఇతని దేహంతో పాటు మానం అంటే కోపము అలాగే అభిమానం ఇది పెరిగిపోతూ ఉంటుంది. వర్ధమానేన మన్యున, ఇతని ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఇతని కోపం ఇలాంటి భావాలు, క్రోధం ద్వేషం లాంటి భావాలు ఇవన్నీ కూడా వర్ధమానేన పెరిగిపోతూనే ఉంటాయి. పెరిగిపోతూ ఉండేసరికి ఇతను కొత్త కొత్త కోరికల్ని తెచ్చిపెట్టుకుంటాడు. ఈ దేహం పెరిగిపోతూనే ఉండగా ఆ పెరుగుతున్న దేహంలో ఈ కోపంతోనూ లేకపోతే ఈ అభిమానంతోనూ ఎన్నెన్నో కోరికలు తెచ్చిపెడతాడు. సహజంగానే ఇతను కామి, ఎన్నెన్నో కోరికలతో ఉంటాడు. అందులో ఏం చేస్తాడు, కరోతి విగ్రహం కామిషు, తాను
తనతో సమానంగా కోరికలు ఉన్న వాళ్ళతో జత కలుస్తాడు, వాళ్ళతో కలిసి వాళ్ళతో స్నేహాలు చేస్తాడు. తనకు ఏ డిజైర్స్ ఉన్నాయో వాళ్ళతోనే ఎక్కువ స్నేహం చేస్తాడు. తనతో సమానంగా వాళ్లకు కోరికలుంటే వీడు వాడు ఇద్దరూ కలిసి వాటిని పెంచేసుకుని దాన్ని తీర్చుకోవటానికి దారులు, చెడు దారులను కూడా వెతుక్కోవలసి వస్తుందేమో అనే ఆలోచన తనకు ఉండదు ఆ దశలో. కాబట్టి ఒకవేళ అంతాయ చాత్మనః, ఈ స్నేహం తనను వినాశం వైపుకు తీసుకువెళుతూ ఉన్నా సరే, ఒకవేళ తన బుద్ధిని పాడు చేసే పరిస్థితులలో ఈ స్నేహం ఉన్నా సరే, ఈ స్నేహం వైపుకు మొగ్గు చూపుతాడు. తనను తాను పాడు చేసుకోవటం కోసం ఇలాంటి స్నేహాలను చేయటానికి ఇతను వెనకాడడు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సహదేహేన మానేన వర్ధమానేన మన్యున కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః అని. ఈ బాల్యంలో ఉండే స్నేహాలు వేరు, తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి స్నేహాలు వేరు. బాల్యంలో ఉండేటువంటి స్నేహాలు ఆటలకి పాటలకి సరిపోతాయి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. కానీ ఈ దశలో వచ్చేటువంటి స్నేహాలు ఇతన్ని పాడు చేయొచ్చు. ఇతన్ని పాడు చేసే విధానంలో స్నేహాలు ఏర్పడవచ్చు. ఆ సమయంలో ఇతను జాగ్రత్త పడడు, ఆ చెడు స్నేహాలకు తలొగ్గుతాడు, చెడు స్నేహాలు చేయటానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. వద్దు అంటే ఎలాగూ దేహంతో పాటు పెరిగిన కోపం ఉండనే ఉంది. ఫలానా వాడితో స్నేహం చేయొద్దు అంటే ఇంతెత్తున ఎగురుతాడు, నీకేం తెలుసు, నువ్వు చేసిన స్నేహాలు మాత్రం మంచివా అని అడగటానికి కూడా వెనకాడడు. నీ స్నేహితులందరూ గొప్పవాళ్ళు అయ్యారా, నా స్నేహితులు మాత్రమే తక్కువ వాళ్ళు అయ్యారా అని అడుగుతాడు. సహజంగానే అడుగుతాడు, ఎవరైనా అడుగుతారు. కానీ ఆ స్నేహం నిజంగా అతన్ని వినాశం వైపుకు తీసుకెళ్తోందా, మంచి వైపుకు తీసుకెళ్తోందా అని పరీక్షించుకోడు. పరీక్షించుకోకుండానే స్నేహం చేస్తాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మిగతా స్నేహాలు, మిగతా అసలు లోకంలో ఉండేటువంటి మంచి స్నేహాలు, చెడు స్నేహాలు, వీటి గురించి ఏం మాట్లాడట్లేదు. పరమాత్మ అనేటువంటి నా దృష్టిలో చెడు స్నేహం అంటే ఇంతే, లేదా చెడు అంటే ఇంతే. ఈ దేహంలో నేను అనేటువంటి భావన పెంచే స్నేహం చెడు స్నేహం. ఈ దేహమే నేను అనేటువంటి భావన చెడు భావన, ఇంతే. దాన్ని పెంచే దిశగా ఇతను మరలుతూ ఉంటాడు అని పై శ్లోకంలో చెప్తున్నాడు. భూతైః పంచభిరారబ్ధే దేహే దేహ్యబుధో అసకృత్ అహం మమేత్యసద్గ్రాహః కరోతి కుమతిః మతిం అని. ఈ దేహంలో నేను అనేటువంటి భావనను చాలా గట్టిగా చేస్తూ ఉంటాడు. ఈ దేహం అనేది వాస్తవానికి భూతైః పంచభిరారబ్ధే, పంచభూతాలతో తయారైనటువంటి దేహం, పంచభూతాల యొక్క మార్పు లాంటిది ఈ దేహం. భూతైః పంచభిరారబ్ధే దేహే, ఈ దేహంలో దేహి ఈ జీవుడు అబుధ, సరిగ్గా ఆలోచన చేయకుండా దేహం నేనెలా అవుతాను, దేహం నేను అవుతానా అవ్వనా అనేటువంటి ఆలోచన చేయకుండానే అలవాటు ప్రకారమే అసకృత్ మళ్ళీ మళ్ళీ అహం మమ ఇతి, నేను నాది అనేటువంటి అసద్గ్రాహం, మొండి పట్టుదలను చూపిస్తూ ఉంటాడు. అహం మమేత్యసద్గ్రాహం, అసద్గ్రాహ, ఆ మొండి పట్టుదలతో కరోతి కుమతి, ఇలాంటి మొండి పట్టుదలతో కుమతి చెడు భావాలతో, చెడు బుద్ధితో, మతిం చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఉన్నది నేను దేహం అనేటువంటి భావన, నేను దేహం అనేటువంటి భావనకు తగ్గట్లుగా కొత్త ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను దేహం అనేటువంటి భావనకు తగ్గట్లుగా చేసే ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఈ దేహానికి ఏదో చేసుకోవాలి అన్నట్లుగా ఉంటుంది. దాన్ని చేయటం మొదలు పెడతాడు. భూతైః పంచభిరారబ్ధే దేహే దేహ్యబుధో సకృత్ అహం మమేత్యసద్గ్రాహః కరోతి కుమతిర్మతిం అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. పాపం ఇతనికి సుమారుగా కొన్నేళ్ల క్రితం, అంటే ఇతను పసిబిడ్డగా ఉండగా ఇలాంటి ఆలోచనలే వచ్చినాయి. ఈ దేహం నేను అని, ఈ దేహాన్ని ఏదో పురుగు కుడుతోంది అని, ఇంకోటని ఆలోచనలు వచ్చినాయి. కానీ ఆ ఆలోచనల్ని అమల్లో పెట్టడానికి కావలసినంత శారీరకమైన శక్తి అప్పట్లో లేదు. అందువల్ల ఏడ్చి మాత్రం ఊరుకున్నాడు. ఏడుపు తప్ప చేయగలిగింది లేదని ఏడ్చి ఊరుకున్నాడు.
ఇప్పుడు మాత్రం చేయగలిగింది ఉంది కాబట్టి తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్కృతిం యోనుయాతి దశ దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధన అనే తీరులో కర్మలను చేసుకోవటం, ఏదో పని చేయటం, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించవలసి రావటం అనేటువంటి చట్రంలో ఈ దశలోనే బిగుసుకుపోవటం మొదలు పెడతాడు అని చెప్తున్నాడు. తదర్థం కురుతే కర్మ. తాను దేహం అనే భావనలో ఉన్నాడు. ఆ భావనకి తగ్గట్లుగా దేహానికి కావలసినవేవో తేల్చుకున్నాడు, ఏదో అనుకున్నాడు. అనుకున్న వాటికి తగ్గట్లుగా తదర్థం ఈ దేహం కోసం కురుతే కర్మ, ఏదో పని మొదలు పెడతాడు. తదర్థం కురుతే కర్మ. ఆ కర్మ మంచిగా ఉంటే దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన లేదు, పని లేదు. కానీ ఆ కర్మే గనక కొంచెం ఇటువైపు మొగ్గితే, రెండో వైపుకి మొగ్గితే యద్బద్ధో యాతి సంస్కృతిం, ఆ కర్మకి ఇతను బద్ధుడైపోవలసి వస్తుంది. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి తీరవలసి వస్తుంది. యద్బద్ధ, ఆ కర్మకి బద్ధుడై యాతి సంస్కృతిం, సంసారాన్ని, మళ్ళీ మళ్ళీ జన్మని, మళ్ళీ మళ్ళీ మరణాన్ని పొందవలసి వస్తుంది. అలాంటి పరిస్థితికి చేరుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఆ కర్మ మంచిదే అయినా సరే ఈ సంసారాన్ని పొందవలసే వస్తుంది అనే పరిస్థితిని పొందుతాడు. మంచి కర్మైనా, చెడు కర్మైనా, ఏ కర్మైనా, పుణ్యమైనా పాపమైనా ఏదైనా సరే చేసుకుంటాడు. చేసుకున్న దానికి ఫలితాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉంటాడు. యద్బద్ధో యాతి సంస్కృతిం. దీనికి తోడు యోను యాతి దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధన. ఇతని యొక్క దేహం ఇతని యొక్క దేహం అనుయాతి, ఈ జన్మలో ఉన్నట్లుగా పై జన్మలోనూ తప్పనిసరిగా ఉంటుంది, ఆ పై జన్మలోనూ కూడా తప్పనిసరిగా ఉంటుంది. దేహం అంటే రెండు ముక్కలు చేసుకుంటే ఒకటి స్థూలంగా కనిపించేటువంటి దేహం, ఇదేమో మారి మారి అనుయాతి వెంటబడి వస్తూ ఉంటుంది. ఈ జన్మలో ఒక దేహం, పై జన్మలో ఇంకో దేహం అనే తీరులో వెళుతుంది. రెండో ముక్క లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం అని అనుకుంటే ఆ సూక్ష్మ శరీరం మారకుండానే ఒకే దేహంగా అనుయాతి వెంటబడి వస్తూ ఉంటుంది. దదత్ క్లేశం, వీడు అనుభవించవలసినటువంటి కష్టాలన్నిటినీ అనుభవింపజేస్తూ వెంటబడి వస్తూ ఉంటుంది. యోనుయాతి దదత్ క్లేశం. దీనికి తోడు అవిద్యా కర్మ బంధన. ఈ దేహం అనేది అవిద్య ద్వారా చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఒక బంధనం లేదా ఒక సంఖ్యల అనే రూపంలో ఇతని మీద వచ్చి పడుతుంది. ఆ సంఖ్యలని ఇతను అంగీకరించి దానికోసం పని చేయటం అని మొదలుపెట్టి దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసినటువంటి పరిస్థితికి తనను తాను చేర్చుకుంటాడు. తనను తాను ఈ సంసారంలో భాగంగా మార్చేసుకుంటాడు. మరింత బలంగా బిగతీసుకుని ఉండేటట్లు చేస్తాడు అని పరమాత్మ చెప్తున్నాడు. తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్కృతిం యోనియాతి దదత్క్లేశం అవిద్యా కర్మ బంధన అనే ఈ శ్లోకంలో. మరైతే ఈ దశ నుంచి ఎవరు తప్పించుకోలేరు కదా. మీరు చెప్పిన వామదేవ మహర్షి గారు కానీ ఇంకోరు కానీ 2-3 ఉన్నారు, పోనీ 10-15 ఉంటారా తప్ప అంతకుమించి ఎక్కువ ఉండేది లేదు. మిగతా కోట్ల మంది జీవులు ఇలాగే ఉండి తీరవలసిందే. కోట్ల మంది జీవులు ఇలాగే సంసారం మీద ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అనే జన్మలు వస్తూ ఉండగా ఫలితాలను అనుభవిస్తూ కూర్చుండవలసిందే కదా అనంటే కాదు కాదు, చిన్న తేడా ఉంది. ఈ దశలో గనక ఇందాక స్నేహం చేయటం అనేటువంటి అలవాటును గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ స్నేహం అనేది మంచి స్నేహం అయితే, మహాత్ములతో స్నేహం అయితే, మహాత్ములు చెప్పే మాట వినే మాట జరిగితే ఆ మహాత్ముల యొక్క స్నేహంతో, గొప్పవాళ్ల స్నేహంతో, మంచివాళ్ల స్నేహంతో చిన్న మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా వేరే రకమైనటువంటి స్నేహం చేస్తే మాత్రం ఈ పరిస్థితి అంగీకరించవలసి ఉంటుంది అని యద్యసద్భి పథి పునః శిష్ణోదర కృతోద్యమై ఆస్థితో రమతే జంతు తమో విశతి పూర్వవత్ అని చెప్తున్నాడు.
యది ఒకవేళ ఒకవేళ అసద్భి చెడు స్నేహాలు చేసి ఆ చెడ్డవాళ్ళు చెప్పినటువంటి దారులలో నడుచుకునేందుకు సిద్ధంగా ఉండే మాట అయితే, ఆ చెడ్డవాళ్ళు కేవలం తమ ఉదరాన్ని పోషించుకోవటం కోసం తమ స్వలాభాన్ని చూసుకునే వాళ్ళు మాత్రమే అయి ఉంటే, శిష్ణోదర కృతోద్యమై దానికోసమే పనిచేస్తారు, స్వలాభం కోసమే పనిచేస్తారు అనేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండే మాట అయితే, వాళ్ళ స్నేహంతో మళ్ళీ పథి పునః చెడు మార్గంలో ఇతను నడిచే మాట అయితే, ఆస్థితో రమతే జంతు, ఒకవేళ ఆ చెడు మార్గాన్ని ఎంచుకుని లేదా చెడు మార్గాన్ని అంగీకరించి అందులోనే ఆనందాన్ని అనుభవించుకునే మాట అయితే, అందులోనే నేను ఉంటాను అని అనుకునే మాట అయితే, తమో విశతి పూర్వవత్, ఇంతకుముందు ఏ నరకం నుంచి తాను వచ్చాడో, ఏ నరకం నుంచి తల్లి గర్భంలో పడ్డాడో, మళ్ళీ అదే నరకానికి తిరుగుటపా కింద వెళ్ళిపోవటానికి సిద్ధపడి ఉంటాడు, అదే నరకానికి మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా కాకుండా యది అన్నారు కాబట్టి, ఒకవేళ ఇలా చెడు స్నేహాలు కాకుండా మంచి స్నేహాలు చేసుకునే మాట అయితే తప్పనిసరిగా మంచి మార్గానికి వెళతాడు, కొంచెం ఎలివేషన్ అనేదానికి అవకాశాన్ని ఇచ్చుకుంటాడు అని చెప్తున్నాడు. యద్యసద్భి పథి పునః శిష్ణోదర కృతోద్యమై ఆస్థితో రమతే జంతు తమో విశతి పూర్వవత్ అనే ఈ శ్లోకంలో. దీని ద్వారా మీరు చెప్పదలిచింది ఏంటి అంటే చెప్తున్నాడు, చెడ్డవాళ్ల స్నేహం అనేది ఏదో కాస్తో కూస్తో మంచి గుణాలు మనలో మిగిలితే ఆ మిగిలిన వాటిని కూడా పూర్తిగా బయటికి తోసేస్తాయి. చెడ్డవాళ్ల స్నేహం అనేది, చెడు స్నేహం అనేది పొరపాటున తల్లి గర్భంలో ఉండగా చేసిన చిన్నపాటి మంచి ఆలోచనకు మళ్ళీ ఏదో మొలకెత్తడం అనే పరిస్థితి ఏమైనా ఉంటే, అలాంటి పరిస్థితి కనుక వస్తే ఆ మొలకెత్తేటువంటి ఆ మొలకను కూడా పూర్తిగా తొక్కేస్తుంది, మళ్ళీ పైకి రానివ్వకుండా చేస్తుంది. ఈ వయసులో, పెరుగుతున్నటువంటి వయసులో లేదా పెరుగుదల చివరికి వచ్చినటువంటి వయసులో, ఇక మనస్సు ఒక రకంగా చెప్పాలంటే ఫ్రిజిడిటీకి లోనయ్యేటువంటి పరిస్థితులలో, లేదా మనస్సు ఒక స్థాయికి వచ్చి ఇంకా పెరుగుదల ఆగిపోతున్నటువంటి పరిస్థితులలో చెడు స్నేహాలు అనేవి గనక అబ్బినట్లయితే, మనసులో ఏ మూలైనా మంచి గుణాలు ఉంటే ఆ మంచి గుణాలు మొత్తం ఎగిరిపోతాయి అని చెప్తున్నాడు. అందుకని సత్యం, శౌచం, దయా, మౌనం, బుద్ధి, శ్రీ, హ్రీర్యశ, క్షమ, శమో, దమో, భగశ్చేతి యత్సంగాద్యాతి సంక్షయం అని చెప్తున్నాడు. చెడు స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహాలు అనేవి ఏం చేస్తాయి, లేదా కేవలం మా కడుపుకు మేము పోషణకే పరిమితమైపోతాము అని అనుకునే వాళ్ళ యొక్క స్నేహాలు, వాళ్ళతో చేసేటువంటి స్నేహాలు ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి అంటే, అవి మనిషిలో మిగిలి ఉండేటువంటి సత్యాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి. నిజం చెప్పేటువంటి అలవాటు, యథార్థ భాషిత్వం అనేటువంటి అలవాటు ఏమైనా మిగిలి ఉంటే ఆ అలవాటును రూపుమాపేస్తాయి. సత్యం సంక్షయం యాతి. శౌచం, కాస్త శుచిగా ఉండటం, కాస్త శుచి శుభ్రత, కాస్త స్నానము పానము, ఉతికిన బట్టలు కట్టుకోవటం, లేదా మనస్సులో చెడు ఆలోచనలు రానివ్వకుండా ఉండటం అనేటువంటి వాటిని ఈ చెడు స్నేహాలు రూపుమాపేస్తాయి. ఉతికిన బట్ట అయితేనేమి, ఉతకని బట్ట అయితేనేమి, స్నానం చేస్తేనేమి, స్నానం చేయకపోతేనేమి, దేవుడికి దండం పెట్టుకోవడానికి స్నానం చేయాలా, స్నానం చేయకుండా దండం పెడితే దేవుడు తీసుకోడా, లేదా ఉతికిన బట్ట కట్టుకోకపోతే మాసిన బట్టతో, పడుకున్న బట్టతో, నిన్నటి బట్టతో, మొన్నటి బట్టతో అయితే దేవుడి దండం తీసుకోడా, మీ దేవుడికి చాలా కావాలా అనే మాటలు వినే మాట అయితే ఉన్న ఈ కాస్త శౌచం కూడా కంచికి చేరినట్లయిపోతుంది. శౌచం. అలాగే మనస్సులో దయ అనేది ఏమైనా ఉంటే, దయ అనేది చేతకాని వాడి మాట అనే మాట ఒక్కసారి చెవిలో పడితే, అలాంటి వాళ్ళ స్నేహం గనక చేస్తే మొత్తం సంకనాకిపోతుంది. దయ, మౌనం,
మౌనంగా ఉండేటువంటి అలవాటుకి స్నేహం పూర్తి విరుద్ధం అనే మాట తెలిసిందే. ఎవరైనా ఇద్దరు స్నేహితులు మౌనంగా ఒకళ్ళు ఎదురకుండా ఒకళ్ళు కూర్చుని ఉండటం అనేది ఎప్పుడైనా ఎవరైనా చూసామా? చూడలేదు కదా. స్నేహితులు కలిశారు అంటేనే మాట్లాడుకోవటం కోసం కలుస్తారు కాబట్టి మాటలు ప్రారంభమవుతాయి, మౌనం పూర్తిగా విరిగిపోతుంది. మౌనం విరిగితే మాటల్లో వచ్చేటువంటి సహజమైన అబద్ధాలు దొర్లుతూనే ఉంటాయి. కాబట్టి అబద్ధాలకు తలుపులు తెరిచినట్లు అవుతుంది అని మౌనం యాతి సంక్షయం అని చెప్తున్నాడు. బుద్ధి కాస్త పరమ పురుషార్థం అనే విషయంలో ఏమాత్రమైనా ఆలోచన ఉంటే ఆ ఆలోచన మొత్తం ఈ అసత్ స్నేహం, చెడ్డవాళ్ల యొక్క స్నేహం అనే దానివల్ల తుడిచిపెట్టుకుపోతుంది అని కూడా చెప్తున్నాడు. బుద్ధి సంక్షయం యాతి అని. అలాగే శ్రీహి సంపద, అందులోనూ భక్తి అనేటువంటి సంపద అసత్ స్నేహాలకు మొత్తం పోతుంది, ఏం మిగలదు, ఊడ్చిపెట్టుకుపోతుంది అని చెప్తున్నాడు. అసత్ స్నేహాలు మామూలు డబ్బులను కూడా పూర్తిగా తుడిచిపెట్టుకునేట్లు చేస్తాయి, దానితో పాటు భక్తి అనే సంపదను మొత్తం పోయేటట్లు చేస్తాయి. కాబట్టి అసత్ స్నేహాలు అనేవి మంచివి కావు అని అంటున్నాడు. హ్రీహి సిగ్గుపడటం, తప్పు చేస్తే సిగ్గుపడటం అనే అలవాటు ఏమాత్రమైనా ఉన్నా ఆ అలవాటు అసత్ స్నేహాలకు పోతుంది. తప్పు చేస్తే నీకేంటి భయం, తప్పు ఎవరు చేయట్లేదు అనే మాట వింటే చాలు, అందరూ తప్పు చేసేవాళ్లే అనే మాట ఒక్కసారి వింటే చాలు, కాస్త సిగ్గుపడే స్వభావం ఉంటే అది కాస్త పోతుంది అని హ్రీహి సంక్షయం యాతి అని అంటున్నాడు. యశ కీర్తి పోతుంది అనే సంగతి వేరే చెప్పుకోనక్కర్లేదు. అలాగే క్షమ ఓర్పు అనేది తుడిచిపెట్టుకుపోతుంది అని కూడా చెప్పుకోనక్కర్లేదు అని అంటున్నాడు. దీనికి తోడు శమః దమః. శమః అంటే మనస్సును నిగ్రహించుకునేటువంటి అలవాటు, దమః మన ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి అలవాటు. ఈ రెండు అలవాట్లు చెడు స్నేహాలకు పోతాయి, చెడు స్నేహాలతో ఇవి నిలవవు అని చెప్తున్నాడు. అలాగే భగః ఉన్నతి లేదా ఉన్న స్థితి నుంచి పై స్థాయికి వెళ్లేందుకు చేసే ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని చెడు స్నేహం అనేది పోగొడుతుంది, ఉన్నతికి అది అడ్డుపడుతుంది అని కూడా చెప్తున్నాడు. భగః సంక్షయం యాతి. దేనివలన సంక్షయం యాతి? యత్సంగాత్. ఆ అసత్పురుషులు లేదా చెడ్డవాళ్ళు, చెడ్డ ఆలోచనలు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళతో చేసేటువంటి స్నేహం వీటన్నిటినీ పోయేటట్లు చేస్తుంది. కాబట్టి ఈ దశలో, ఎప్పుడు ఏ దశలో? మనసు కుదురుకునే దశలో, మనసు పెరుగుతున్న లేదా పెరుగుదల ఆగిపోతున్నటువంటి దశలో చేసే ఈ అసత్ స్నేహాలు మొత్తం భంగకరంగా పరిణమిస్తాయి అనే మాట చెప్తున్నాడు. చెబుతూ సత్యం శౌచం దయా మౌనం బుద్ధి శ్రీర్ హ్రీర్ యశ క్షమ శమో దమో భగశ్చేతి యత్ సంగాద్యాతి సంక్షయం అనే ఈ శ్లోకాన్ని అసత్ స్నేహాలు చేయకూడదు అనే దానికి, దానివల్ల వచ్చేటువంటి నష్టాలను ఏకరువు పెట్టడానికి పరమాత్మ వాడుకుంటున్నాడు. బాల్యం, పసితనం అనేది ఎప్పుడో పోయింది, దాని గురించి కనీసం ఆనవాళ్ళు కూడా మన దగ్గర లేవు. తర్వాత వచ్చినటువంటి కౌమారం, అది కూడా ఇటుగా వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరేం టార్చర్ పెట్టారని కూడా పెద్దగా గుర్తులేదు, మంచివి 1-2 సంఘటనలు తప్ప. ఆ తర్వాత వయస్సు మొత్తాన్ని ఒక వయస్సుగా లెక్కేస్తే పరమాత్మ తీరులో ఈ మనసులో ఏం మార్పులు వస్తున్నాయో గమనించిన రోజు లేదు. మనసు ఏ విధంగా మారుతోంది అని ఆలోచించడానికి టైం లేదు. మనసు మీద ఎవరు ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తున్నారు, మన మనసు మీద ప్రభావం చూపించే వాళ్ళలో, మన స్నేహితులలో ఎవరు ఏం మాటలు చెప్తున్నారు, ఏ మాటలను మనం నమ్ముతున్నాము అని ఆలోచించటానికి కూడా మన దగ్గర సరియైన సమయం లేదు. మనం పలికే పలుకులు, మనం కొత్తగా మాట్లాడే మాటలు మనం సొంతగా హృదయంలోంచి మాట్లాడుతున్నామా, ఎవరో మన మనస్సుల్లోకి ఎక్కిస్తే ఆ ఎక్కించిన మాటల్ని మనం తిరిగి చిలకల్లాగా పలుకుతున్నామా అనే విషయం మీద కూడా మనకు సరియైన క్లారిటీ లేదు. క్లారిటీ ఎందుకు లేదు అంటే మనం చేసే స్నేహాల మీద మనకు సరియైన పట్టు లేదు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము,
ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాము, వాళ్ళ మాటలు వినటానికి మనం ఎంత ఉత్సుకతను చూపిస్తున్నాము అనే విషయం మీద మనకేమీ బలమైన పట్టుదల ఉంది అని మాత్రం అనుకోనక్కర్లేదు. ఏదో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటే ఉండవచ్చు, కానీ సామాన్యంగా ఉన్నది అందరూ ఇలాగే అని అనుకోవచ్చు. కానీ ఈ అసత్ స్నేహాలు, అందులోనూ మనసు మీద అవి చూపించేటువంటి ప్రభావాలు, మనసులోని సద్గుణాలన్నీ ఈ అసత్ స్నేహం వలన పోయేటువంటి పరిస్థితి, వీటన్నిటినీ పరమాత్మ మాటల్లో గనక చూసుకున్నట్లయితే మనం ఈ చెడు స్నేహాలకు ఎప్పటికీ దూరంగా ఉండాలి అనేటువంటి మాట మాత్రం మనకు బలంగా అనిపిస్తోంది, తెలుస్తోంది. చెడు స్నేహాలు చేయవద్దు అని చిన్నప్పటి నుంచి చెప్పగా విన్నదే, కానీ మంచి చెడు తెలియక, ఎప్పటికీ దాన్ని తెలుసుకోలేక, చేస్తున్న స్నేహం మంచి స్నేహమో చెడు స్నేహమో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా మంచి చెడు ఈ రెండిటిని పరమాత్మ మాటల ద్వారా అర్థం చేసుకుని, అందులో మంచిని చెప్పేవారితో స్నేహము, చెడు చెప్పేవారితో స్నేహం లేకపోవటము అనే దాన్ని సాధించే దిశగా మనం సమాయత్తమవుదాం. మన ఈ సన్నద్ధతను బలపరచవలసిందిగాను, మనకి మంచి చెడుల మీద రెండిటి మీద అవగాహన కల్పించవలసిందిగాను, ఇవన్నీ కాకుండా మంచివాడివిగా నువ్వే వచ్చి మాతో స్నేహం చేయవలసింది అని నిన్ను ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. 31వ అధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకత్రింశోऽధ్యాయః ఏకత్రింశోऽధ్యాయః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ కర్మణా దైవ నేత్రేణ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయః పుంసో రేతః కణాశ్రయః కలలం త్వేకరాత్రేణ కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధూః దశాహేన తు కర్కంధూః పేష్యండం వా తతః పరం పేష్యండం వా తతః పరం మాసేన తు శిరోద్వాభ్యాం మాసేన తు శిరోద్వాభ్యాం బాహ్వంఘ్రియాద్యంగ విగ్రహః బాహ్యంఘ్యాద్యంగ విగ్రహః నఖలోమాస్థి చర్మాణి నఖలోమాస్థి చర్మాణి లింగఛిద్రోద్భవస్త్రిభిః లింగఛిద్రోద్భవస్త్రిభిః చతుర్భిర్ధాతవః సప్త చతుర్భిర్ధాతవః సప్త పంచభిః క్షుత్రుడుద్భవః పంచభిః క్షుత్రుడుద్భవః షడ్భిర్జరాయుణావీతః షడ్భిర్జరాయుణావీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే కుక్షౌ భ్రామ్యతి దక్షిణే మాతుర్జగ్ధాన్నపానాద్యైః మాతుర్జగ్ధాన్నపానాద్యైః ఏతద్ధాతురసమ్మతే ఏతద్ధాతురసమ్మతే శేతే విణ్మూత్రయోర్గర్తే శేతే విన్మూత్రయోర్గర్తే సజంతుర్జంతు సంభవే సజంతుర్జంతు సంభవే కృమిభిః క్షత సర్వాంగః కృమిభిః క్షత సర్వాంగః సౌకుమార్యాత్ ప్రతిక్షణం సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యురుక్లేశః మూర్ఛామాప్నోత్యురుక్లేశః తత్రత్యైః క్షుధితైర్ముహుః తత్రత్యైః క్షుధితైర్ముహుః కటుతీక్ష్ణోష్ణలవణ
కటుతీక్ష్ణోష్ణలవణ రోక్షామ్లాదిభిరుల్బణైః రోక్షామ్లాదిభిరుల్వణైః మాతృభుక్తైరుపస్పృష్టః మాతృభుక్తైరుపస్పృష్టః సర్వాంగోత్థితవేదనః సర్వాంగోత్థితవేదనః ఉల్బేన సంవృతస్తస్మిన్ ఉల్బేన సంవృతస్తస్మిన్ అంత్రైశ్చ బహిరావృతః అంధ్రైశ్చ బహిరావృతః ఆస్తే కృత్వా శిరః కుక్షౌ ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్నపృష్ఠశిరోధరః భుగ్నపృష్ఠశిరోధరः అకల్పస్వాంగచేష్టాయాం అకల్పస్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధస్మృతిర్దైవాత్ తత్ర లబ్ధస్మృతిర్దైవాత్ కర్మ జన్మశతోద్భవం కర్మ జన్మశతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే శర్మ కిం నామ విందతే ఆరభ్య సప్తమాన్మాసాత్ ఆరభ్య సప్తమాన్మాసాత్ లబ్ధబోధోపి వేపితః లబ్ధబోధోపి వేపితః నైకత్రాస్తే సూతివాతైః నైకత్రాస్తే సూతివాతైః విష్ఠా భూరివ సోదరః విష్ఠా భూరివ సోదరः నాథమాన ఋషిర్భీతః నాథమాన ఋషిర్భీతः సప్తవద్ధ్రిః కృతాంజలిః సప్తవద్ధ్రిః కృతాంజలిః స్తువీతతం విక్లవయా స్తువీతతం విక్లవయా వాచాయేనోదరేర్పితః వాచాయేనోదరేర్పితः జంతుర్వాచ జంతుర్వాచ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్ నానాతనోర్భువి చలచ్చరణారవిందం నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే సోహం వ్రజామి చరణం యకుతో భయం మే ఏనేదృశీ గతిరదర్శ్య సతోనురూపా ఏనేదృశీ గతిరదర్శ్య సతోనురూపా యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితన్నమామి ఆతప్యమాన హృదయే వసితం నమామి యః పంచభూతరచితే రహితః శరీరే యః పంచభూతరచితే రహితః శరీరే ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం తేనావికుంఠమహిమానమృషిం తమేనం తేనావికుంఠమహిమానమృషిం తమేనం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం
వందే పరం ప్రకృతి పూరుషయోః పుమాంసం యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ నష్టస్మృతి పునరయం ప్రవృణీత లోకం నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః తంజీవ కర్మ పదవీమనువర్తమానాః తంజీవ కర్మ పదవీమనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ తాపత్రయోపశమనాయ వయం భజేమ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను ఏనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ ఏనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహితః పురుదయేన భవాదృశేన సంగ్రాహితః పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన సదీననాథః స్వేనైవ తుష్యత కృతేన సదీననాథః కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ పశ్యత్యయం ధిషణయానను సప్తవధ్రిః పశ్యత్యయం ధిషణయానను సప్తవధ్రిః శారీరకే దమశరీర్య పరస్వదేహే శారీరకే తమశరీర్య పరస్వదేహే యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయా యత్రోపయాతాముపసర్పతి దేవమాయా మిథ్యామతిర్యదను సంసృతి చక్రమేతత్ మిథ్యామతిర్యదను సంసృతి చక్రమేతత్ తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే ఆత్మానమాశు తమసః సుహృదాత్మనైవ ఆత్మానమాశు తమసః సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం భూయ
భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రम् మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః కపిల ఉవాచ కపిల ఉవాచ ఏవం కృతమతిర్గర్భే ఏవం కృతమతిర్గర్భే దశమాస్యస్తువన్ ఋషిః దశమాస్యస్తువన్ ఋషిః సద్యః క్షిపత్యవాచీనం సద్యః క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుతః ప్రసూత్యై సూతిమారుతః తేనావసృష్టః సహసా తేనావసృష్టः సహసా కృత్వా వాక్శిర ఆతురః కృత్వా వాక్షిరాతురః వినిష్క్రామతి కృచ్ఛ్రేణ వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హత స్మృతిః నిరుచ్ఛ్వాసో హత స్మృతిః పతితో భువ్య శృంగ్మూత్రే పతితో భవ్య శృంగ్మూత్రే విష్ఠా భూరివ చేష్టతే విష్ఠా భూరివ చేష్టతే రోరూయతి గతే జ్ఞానే రూరూయతి గతే జ్ఞానే విపరీతాంగతిం గతః విపరీతాంగతిం గతః పరచ్ఛందన్న విదుషా పరచ్ఛందన్న విదుషా పుష్యమాణో జనేన సహ పుష్యమాణో జనేన సహ అనభిప్రేతమాపన్నః అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః ప్రత్యాఖ్యాతుమనీశ్వరः శాయితో శుచి పర్యంకే శాయితో శుచి పర్యంకే జంతుస్వేదజదూషితే జంతుస్వేదజదూషితే నేషః కండూయనేంగానాం నేషః కండూయనేంగానాం ఆసనోత్థాన చేష్టనే ఆసనోత్థాన చేష్టనే తుదంత్యామత్వచం దంశాః తుదంత్యామత్వచం దంశాః మశకామత్కుణాదయః మశకామత్కుణాదయః రుదంతం విగత జ్ఞానం రుదంతం విగత జ్ఞానం కృమయః కృమికం యథా కృమయః కృమికం యథా ఇత్యేవం శైశవం భుక్త్వా ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవ చ దుఃఖం పౌగండమేవ చ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ ఇద్ధమన్యుః సుచార్పితః యుద్ధమన్యుః శుచార్పితః సహ దేహేన మానేన సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామీ కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః కామిష్వంతాయ చాత్మనః భూతైః పంచభిరారబ్ధే భూతైః పంచభిరారబ్ధే దేహే దేహ్యబుధో సకృత్ దేహే దేహ్యబుధో సకృత్ అహం మమేత్య సద్గ్రాహః అహం మమేత్య సద్గ్రాహః కరోతి కుమతిర్మతిం కరోతి కుమతిర్మతిం తదర్థం కురుతే కర్మ తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంసృతిం యద్బద్ధో యాతి సంసృతిం యో ను యాతి దదత్క్లేశం యో ను యాతి దదత్క్లేశం యో ను యాతి దదత్క్లేశం యో ను యాతి దదత్క్లేశం అవిద్యా కర్మ బంధనః అవిద్యా కర్మ బంధనః యద్యసద్భిః పథి పునః యద్యసద్భిః పథి పునః శిష్ణోదరకృతోద్యమైః శిష్ణోదరకృతోద్యమైః ఆస్థితో రమతే జంతుః ఆస్థితో రమతే జంతుః తమో విశతి పూర్వ
పూర్వవత్ తమో విశతి పూర్వవత్ సత్యం శౌచం దయా మౌనం సత్యం శౌచం దయా మౌనం బుద్ధిశ్రీర్హ్రీర్యశః క్షమా బుద్ధిశ్రీర్హీర్యశః క్షమా శమోదమో భగశ్చేతి శమోదమో భగశ్చేతి యత్సంగాద్యాతి సంక్షయం యత్సంగాద్యాది సంశయం తేష్వశాంతేషు మూఢేషు తేష్వశాంతేషు మూఢేషు ఖండితాత్మస్వసాధుషు ఖండితాత్మస్వసాధుషు సంగం న కుర్యాచ్చోచ్యేషు సంగం న కుర్యాచ్చోచ్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ యోషిత్ క్రీడా మృగేషు చ న తథాస్య భవేన్మోహో న తథాస్య భవేన్మోహో బంధశ్చాన్యప్రసంగతః బంధశ్చాన్యప్రసంగతః యోషిత్ సంగాద్యథా పుంసో యోషిత్ సంగాద్యథా పుంసో యథా తత్సంగి సంగతః యథా తత్సంగి సంగతః ప్రజాపతి స్వాం దుహితరం ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపధర్షితః దృష్ట్వా తద్రూపధర్షితః రోహిద్భూతాం సోన్వధావత్ రోహిద్భూతాం సోన్వధావత్ వృక్షరూపీ హతత్రపః వృక్షరూపీ హతత్రపః తత్సృష్టసృష్టసృష్టేషు తత్సృష్టసృష్టసృష్టేషు కోన్వఖండితధీః పుమాన్ కోన్వఖండితధీః పుమాన్ ఋషిం నారాయణమృతే ఋషిం నారాయణమృతే యోషిన్మయ్యేహ మాయయా యోషిన్మయ్యేహ మాయయా బలం మే పశ్య మాయాయాః బలం మే పశ్య మాయాయాః స్త్రీమయ్యా జయినో దిశాం స్త్రీమయ్యా జయినో దిశాం యా కరోతి పదాక్రాంతాన్ యా కరోతి పదాక్రాంతాన్ భ్రూవిజృంభేణ కేవలం భ్రూవిజృంభేణ కేవలం సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షుః యోగస్య పారం పరమారురుక్షుః మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదంతి యా నిరయద్వారమస్య వదంతి యా నిరయద్వారమస్య యోపయాతి శనైర్మాయా యోపయాతి శనైర్మాయా యోషిద్దేవ వినిర్మిత యోషిద్దేవ వినిర్మిత తామీక్షేతాత్మనో మృత్యుం తామీక్షేతాత్మనో మృత్యుం తృణైః కూపమివావృతం తృణైః కూపమివావృతం యాం మన్యతే పతిం మోహాత్ యాం మన్యతే పతిం మోహాత్ మన్మాయా మృషభాయతీం మన్మాయా మృషభాయతీం స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో విత్తాపత్యగృహప్రదం విత్తాపత్యగృహప్రదం తామాత్మనో విజానీయాత్ కామాత్మనో విజానీయాత్ పత్యపత్యగృహాత్మకం పత్యపత్యగృహాత్మకం దైవోపసాదితం మృత్యుం దైవోపసాదితం మృత్యుం మృగయోర్గాయనం యథా మృగయోర్గాయనం యథా దేహేన జీవభూతేన దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్ లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్ కరోత్యవిరతం పుమాన్ జీవో హ్యస్యానుగో దేహో జీవో హ్యస్యానుగో దేహో భూతే
భూతేంద్రియమనోమయః భూతేంద్రియమనోమయః తన్నిరోధోస్య మరణం తన్నిరోధోస్య మరణం ఆవిర్భావస్తు సంభవః ఆవిర్భావస్తు సంభవః ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యేక్షాయోగ్యతా యదా ద్రవ్యేక్షాయోగ్యతా యదా తత్పంచత్వమహమ్మానాత్ తత్పంచత్వమహమ్మానాత్ ఉత్పత్తిర్ద్రవ్యదర్శనం ఉత్పత్తిర్ద్రవ్యదర్శనం యథాక్ష్ణోర్ద్రవ్యావయవ యథాక్ష్ణోర్ద్రవ్యావయవ దర్శనాయోగ్యతా యదా దర్శనాయోగ్యతా యదా తదైవ చక్షుషో ద్రష్టుః తదైవ చక్షుషో ద్రష్టుః ద్రష్టృత్వాయోగ్యతానయోః ద్రష్టృత్వాయోగ్యతానయోః తస్మాన్న కార్యః సంత్రాసో తస్మాన్న కార్యః సంత్రాసో న కార్పణ్యం న సంభ్రమః న కార్పణ్యం న సంభ్రమః బుద్ధ్వా జీవగతిం ధీరో బుద్ధ్వా జీవగతిం ధీరో ముక్తసంగశ్చరేదిహ ముక్తసంగశ్చరేదిహ సమ్యక్ దర్శనయా బుద్ధ్యా సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగవైరాగ్యయుక్తయా యోగవైరాగ్యయుక్తయా మాయా విరచితే లోకే మాయా విరచితే లోకే చరేణ్యస్య కలేవరం చరేణ్యస్య కలేవరం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకత్రింశోऽధ్యాయః ఏకత్రింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.